మొట్టమొదటిగా మనకి ప్రతిష్ఠిత ఉపవాస పండుగలు మొదటి సంవత్సరం మనకి 2023లో ఆ పాత మందిరంలో జరిగింది. ఆ పాత మందిరంలో జరుగుతున్నప్పుడు దైవజనుల వేదిక మీద వాక్యం చెప్తూ నేను అటు కూర్చున్నాను ఒక సైడ్కి. ఆ వాక్యం చెప్తూ దైవజనులు వాక్యం వింటున్నారు, కానీ వారి దర్శనం గురించి ఆలోచన చేస్తున్నారు. ఓ పెద్ద మందిరం కట్టాలనుకుంటున్నారు వారు. అసలు నాకు ఆ రోజు అయ్యగారిని జాగ్రత్తగా గమనిస్తూ వాక్యం వింటున్నాను. మరి వారి నోట నుండి వచ్చిన ప్రవచన వాకు మరలా వారు తిరిగి వచ్చే సంవత్సరానికి నిజంగానే పెద్ద మందిరములో ఆరాధన చేసుకునేటట్టుగా దేవుడు సహాయం చేస్తున్నారు. ఈ విషయాన్ని నేను చాలా స్థలాల్లో చెప్పినాను. అక్కడ కృపా పండుగలు జరుగుతున్నప్పుడు ఆ సభల్లో కూడా ఈ మాట చెప్పడం జరిగింది. ఎందుకంటే దైవజనులు కృప పొందిన వారు అడుగు పెట్టిన ప్రతి స్థలము కూడా ఖచ్చితంగా కృప ఆవరిస్తుంది. ఆ సంఘాలు దీవించబడతాయి, సరిహద్దులు విశాలపరచబడతాయి. నేను ఎరుగుదును ఆ దైవజనుడి మీద ఒక బలమైన అభిషేకం ఉంది. అందుకని ఖచ్చితంగా వారు రావాలని నేను కోరుకునేది అందుకే. ఎందుకంటే అలాంటి అభిషేక్తులు మన మధ్య వచ్చుట వలన మన సంఘ పరిచర్య కూడా దీవెనకరంగా మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్దామా?